ప్రతి కంపెనీకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నట్లే ఆ బ్రాండ్కు తగ్గ ఫ్యాన్స్ కూడా ఉంటారు. తర్వాత కాలంలో ఆ మోడల్స్ నిలిచిపోయినా సందర్భానుసారం ఆ వింటేజ్ మోడల్స్ను గుర్తు చేసుకుంటుంటాం. ప్రస్తుతం మనం తెలుసుకోబోయే ఆ వింటేజ్ వెహికల్ టాటా సుమో. మన భారతీయ అవసరాలకు తగ్గట్లు డిజైన్ చేయబడడంతో అనతి కాలంలోనే ఇండియన్ మార్కెట్లో సక్సెస్ అయింది. ఈ సక్సెస్ స్టోరీ ప్రక్కన పెడితే టాటా సుమో పేరు వెనుక ఒక స్టోరీ ఉంది. టాటా మోటార్స్లో వివిధ హోదాలలో పనిచేసే ఉన్నతోద్యోగులందరూ ఒక చోట కలిసి లంచ్ చేసేవారు. వారిలో ఒక ఉద్యోగి మాత్రం లంచ్ సమయంలో కనిపించేవారు కాదు. ఆయన ప్రతిరోజు లంచ్ టైంలో ఎక్కడికో వెళ్తుండేవారు. ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలని ఆసక్తితో సహచరులు ప్రయత్నం చేసేవారు. ఆ క్రమంలో ఒకరోజు ఆయన రోడ్డు ప్రక్కన ఉన్న దాబా వద్ద ట్రక్ డ్రైవర్లతో కలిసి భోజనం చేస్తూ మాట్లాడడం గమనించారు. డ్రైవర్లు వాహనం నడపడంలో సాధక బాధకాలు తెలుసుకుంటూ వారిచ్చే విలువైన సూచనలు తీసుకుంటూ ఆ విషయాలను టాటా R&D విభాగంతో చర్చించి డ్రైవర్లకు సౌకర్యంగా ఉండే క్రొత్త వాహనాలను డిజైన్ చేయడంలో కృషి చేసేవారు. ఇది గమనించిన టాటా యాజమాన్యం ఆయన నిబద్ధతకు గుర్తుగా 1994లో సంస్థ విడుదల చేసిన క్రొత్త వాహనానికి ఆ ఉద్యోగి పేరు మీద టాటా సుమోగా నామకరణం చేశారు. ఆ ఉన్నతోద్యోగే సుమంత్ మూల్ గావ్కర్. సుమంత్లో మొదటి అక్షరం మూల్ గావ్కర్ నుండి మొదటి అక్షరం కలిపి సుమోగా వాహనానికి పేరు పెట్టారు. ఈ వాహనం ఇండియన్ మార్కెట్లో బాగా సక్సెస్ అయింది. సుమంత్ మూల్ గావ్కర్ టాటా మోటార్స్కు వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. అతని సేవలకు గుర్తుగా 1990లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు.